ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 24 మే 2025. ఈ సంవత్సరంలో 144వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన మొదటి దినవృత్తాంతములు 11, 12, 13 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం నుండి 23వ వచనం వరకు. మొదటిగా మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము. అప్పుడు ఇశ్రాయేలీలందరూ హెబ్రోనులో నుండి దావీదు వద్దకు కూడి వచ్చి, చిత్తగించుము, మేము నీకు ఎముక నంటిన వారము, రక్త సంబంధులము. ఇంతకు ముందు సౌలు రాజై ఉన్నప్పుడు నీవు ఇశ్రాయేలీలను నడిపించువాడవై ఉంటివి. నా జనులకు ఇశ్రాయేలీలను నీవు ఏలి వారి మీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవి చేసిరి. ఇశ్రాయేలీల పెద్దలందరూ హెబ్రోనులో ఉన్న రాజుల వద్దకు రాగా, దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీల మీద రాజుగా అభిషేకం చేసిరి. తర్వాత దావీదును ఇశ్రాయేలీలందరూ యెరూషలేము అనబడిన యోబూసునకు పోయిరి. ఆ దేశవాసులైన యోబీసీయులు అచ్చట ఉండిరి. అప్పుడు నీవు వీనియందు ప్రవేశింపకూడదని యోబూసు కాపురస్తులు దావీదుతో అనగా, దావీదు పట్టణం అనబడిన సియోను కోటను పట్టుకున్నాను. ఎవడు మొదట యోబీసీలను హతం చేయను వాడు ముఖ్యుడును సైన్యాధిపతియు నగునని దావీదు సెలవీయగా, సెరూయా కుమారుడైన యోవాబు అందరికంటే ముందుగా ఎక్కి ఆ ఆధిపత్యమును పొందాను. తరువాత దావీదు ఆ కోటయందు నివాసం చేసినందున దానికి దావీదుపురం అని పేరు కలిగాను. దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణమును కట్టించను. యోవాబు పట్టణంలో మిగిలిన భాగములను బాగు చేశాను. సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడై ఉండగా దావీదు ఈ ప్రకారం అంతకంతకు అధికుడగుచుండెను. ఇశ్రాయేలీయులకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదునకు పట్టాభిషేకం చేయుటకై అతని రాజ్యమునందు అతనితోనూ ఇశ్రాయేలీయులందరితోనూ కూడి సహాయం చేసిన దావీదు వద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు. దావీదు వద్ద నుండిన ఆ పరాక్రమశాలుల పట్టిలోని వారు 30 మంది. వారిలో హక్మోనీ కుమారుడైన యాషాబాము ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని చంపి వారి మీద ఈటె ఆడించినవాడు. ఇతని తరువాతి వాడు అహోహీయుడగు దోదో కుమారుడైన ఎలియాజరు. ఇతడు పరాక్రమశాలులని పేరు పొందిన ముగ్గురులో ఒకడు. ఫిలిస్తీయులు దాని నిండా యవలగల చేను ఉన్న పస్దమ్మీలో యుద్ధం చేయుటకై కూడిరాగా జనులు ఫిలిస్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచ్చట ఉండెను. వీరు ఆ చేనులో నిలిచి దాన్ని కాపాడి ఫిలిస్తీయులను హతం చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేశాను. 30 మంది పరాక్రమశాలలో ముఖ్యులకు ఈ ముగ్గురు అదుల్లాము అను చట్టు రాతికొండ గుహలో నుండి దావీదు వద్దకు వచ్చారు. ఫిలిస్తీయుల సమూహము రెఫాయీల లోయలో దిగి ఉండెను. దావీదు మరుగు స్థలమందుండగా ఫిలిస్తీయుల దండు బెత్లెహేమునందు ఉండెను. దావీదు ఆశపడి బెత్లెహేమునందలి ఊరి గవని యొద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా, ఆ ముగ్గురును ఫిలిస్తీయుల దండలోనికి చొరబడిపోయి బెత్లెహేము ఊరి గవని యొద్ద బావి నీళ్లు చేదుకొని దావీదు వద్దకు తీసుకుని వచ్చారు. అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనస్సు లేక యెహోవాకు అర్పితముగా వాటిని పారబోసి, నేను ఇలాగు చేయకుండా నా దేవుడు నన్ను కాచును గాక. ప్రాణమునకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుషుల రక్తమును నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయాను. ఈ ముగ్గురు పరాక్రమశాలులు ఇట్టి పనులు చేసిరి. యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని హతం చేసి తన ఈటె వారి మీద ఆడించిన వాడే ఈ ముగ్గురిలోనూ పేరు పొందినవాడాయను. ఈ ముగ్గురిలోనూ కడమ ఇద్దరికంటే అతడు ఘనత నొందినవాడై వారికి అధిపతి ఆయను. గాని ఆ మొదటి ముగ్గురులో ఎవరికిని అతడు సాటివాడు కాలేదు. మరియు కబ్సెయేలు సంబంధుడును పరాక్రమవంతుడునైన యొకనికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయాయును
క్రియల వలన గొప్పవాడాయను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమారులనిద్దరిని చంపెను. మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేశాను. 5 మూరల పొడవు గల మంచి ఎత్తరి అయిన ఐగుప్తీని ఒకని అతడు చావగొట్టాను. ఆ ఐగుప్తీని చేతిలో నేతగాని దోనె వంటి ఈటె ఒకటి ఉండగా ఇతడు ఒక దుడ్డుకర్ర చేత పట్టుకుని వాని మీదకి పోయి ఆ ఈటెను ఐగుప్తీని చేతిలో నుండి ఊడలాగి దానితో వానిని చంపాను. యెహోయాదా కుమారుడైన బెనాయా ఇట్టి పనులు చేసినందున ఆ 3 పరాక్రమశాలులలో ఘనత నొందినవాడాయను. 30 మందిలోనూ ఇతడు వాసికెక్కెను గాని ఆ 3లో ఎవరికిని సాటివాడు కాలేదు. దావీదు ఇతనిని తన దేహ సంరక్షకులకు అధిపతిగా ఉంచాను. మరియు సైన్యములకు చేరిన వేరు పరాక్రమశాలులు ఎవరనగా యోవాబు తమ్ముడైన ఆసాహేలు, బెత్లెహేము ఊరివాడైన దోదో కుమారుడగు ఎల్హానాను, హరోరీయుడైన షమ్మూతు, పిలోనీయుడైన హేలెస్సు, తెకోవీయుడైన ఇక్కేషు కుమారుడగు ఈరా, అన్నేతోతీయుడైన అబీయెజెరు, హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై, నెటోపాతీయుడైన మహరై, నెటోపాతీయుడైన బైనా కుమారుడగు హేలెదు, బెన్యామీనీయుల స్థానంలోని గిబియా ఊరివాడును రీబైకి కుమారుడునగు ఈతయి, పిరాతోనీయుడైన బెనాయా, గాయషుతోయువాడైన హూరై, అర్బాతీయుడైన అబీయేలు, బహరోమీయుడైన అజ్మావెతు, షయల్బోనీయుడైన ఎల్యాహబా, గిజోనీయుడైన హోషేము కుమారులు, హరారీయుడైన షాగే కుమారుడగు యోనాతాను, హరారీయుడైన సాకారు కుమారుడగు అహియాము, ఊరు కుమారుడైన ఎలీపాలు, మెకీరాతీయుడైన హెపెరు, పిలోనీయుడైన అహియా, కర్మెలీయుడైన హెజ్రో, ఎజ్బై కుమారుడైన నైరై, నాతాను సహోదరుడైన యోవేలు, హగ్రీయుడైన మిబ్బహారు, అమ్మోనీయుడైన జెలెకు, సెరూయా కుమారుడై యోవాబు యొక్క ఆయుధములు మోయేవాడును బెరోతీయుడునగు నహరై, ఇత్రీయుడైన ఈరా, ఇత్రీయుడైన గారేబు, హిత్తీయుడైన ఊరియా, అహ్లై కుమారుడైన జాబాదు, రూబేనీయుడైన షీజా కుమారుడును రూబేనీయులకు పెద్దయునైన అదీనా, అతని తోటివారుగా 30 మంది, మైకా కుమారుడైన హానాను, మిత్నీయుడైన యెహోషాపాతు, అస్తెరాతీయుడైన ఉజ్జియా, అరోయేరీయుడైన హోతాను కుమారులగు షామా, ఎహియేలు, షిమ్రీ కుమారుడైన యెదీయవేలు, తిజీయుడైన వాని సహోదరుడగు యోహా, మహవీయుడైన ఎలీమేలు, ఎల్నయము కుమారులైన రీబై, యోషవ్య, మోయాబీయుడైన ఇత్మా, ఎలీయేలు, ఓబెదు, మెజోబాయా ఊరివాడైన యహసీయేలు. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయము. దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి ఇంకను దాగియుండగా సౌలు బంధువులకు బెన్యామీనీయులలో పరాక్రమశాలులు కొందరు దావీదునకు యుద్ధ సహాయం చేయుటకై అతని యొద్దకు సిక్లగునకు వచ్చిరి. వీరు విలుకాండ్రయి కుడి ఎడమ చేతులతో వడిసెల చేత రాళ్ళు రువ్వుటకును వింటి చేత అంబులు విడిచెట్టుకును సమర్థులైన వారు. వారెవరనగా గిబియా వాడైన షమాయా కుమారులైన అహీయెజెరు, ఇతడు అధిపతి. ఇతని తరువాతి వాడగు యోవాషు, అజ్మావెతు కుమారులైన ఎజీయేలు, పెలెటు, బెరాకా, అనెతోతీయుడైన యెహు, 30 మందిలో పరాక్రమశాలియు 30 మందికి పెద్దయునైన ఇష్మయా అను గిబియోనీయుడు, ఇర్మియా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు, ఇలూజై, ఎరీమోతు, బయల్యా, షెమర్యా, హరీపీయుడైన షపటయ, కోరహీలకు ఎల్కానా, యెషీయా, అజరేలు, యోహేజెరు, యాషాబాము, గెదోరు ఊరువాడైన యెరోహాము కుమారులగు యూహేలా, జబద్యా అను వారును. మరియు గాదీయులలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదునొద్ద చేరేరి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు.
సింహముఖము వంటి ముఖములు గలవారు, కొండల్లో నుండి జింకలంత పాదవేగం గలవారు వారెవరనగా, మొదటివాడు ఏజెరు, రెండవవాడు ఓబద్యా, మూడవవాడు ఏలియాబు, నాలుగవవాడు దుష్మన్న, ఐదవవాడు ఇర్మియా, ఆరవవాడు అత్తయి, ఏడవవాడు ఎలియేలు, ఎనిమిదవవాడు యోహానాను, తొమ్మిదవవాడు ఎల్జాబాదు, 10వవాడు ఇర్మియా, 11వవాడు మక్బన్నయి. గాదీయులకు వీరు సైన్యమునకు అధిపతులై ఉండిరి. వారిలో అతి అల్పుడైన వాడు 100 మందికి అధిపతి, అతి అధికుడైన వాడు 1000 మందికి అధిపతి. యొర్దాను గట్టుల మీదుగా పొర్లిపారుచుండు మొదటి నెలయందు దానిని దాటిపోయి తూర్పు లోయల్లోనూ పడమటి లోయల్లోనూ ఉన్న వారిని అందరినీ తరిమివేసిన వారు వీరే. మరియు బెన్యామీనీయులలో కొందరును యూదావారిలో కొందరును దావీదు దాగి ఉన్న స్థలమునకు వచ్చిరి. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లనెను, మీరు సమాధానం కలిగి నాకు సహాయం చేయుటకై నా యొద్దకు వచ్చి ఉన్న యెడల నా హృదయము మీతో అతికి ఉండును. అట్లుగాక నా వలన మీకు అపకారమేదియూ కలగలేదని ఎరిగియుండియు నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపవాలని మీరు వచ్చి ఉన్న యెడల మన పితరుల యొక్క దేవుడు దీనిని చూచి మిమ్మల్ని గద్దించునుగాక. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాసై ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారము, యెషై కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానం కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, నీ సహకారులకును సమాధానం కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయం చేయనని పలుకగా, దావీదు వారిని చేర్చుకొని వారిని తన దండునకు అధిపతులుగా చేశాను. సౌలు మీద యుద్ధం చేయబోయిన ఫిలిస్తీయులతో కూడా దావీదు వచ్చినప్పుడు మనష్షే సంబంధులలో కొందరును అతని పక్షము చేరేరి. దావీదు ఫిలిస్తీయులకు సహాయం చేయకపోయాను. ఎలయనగా అతడు తన యజమానుడైన సౌలు పక్షమునకు మరలి తమకు ప్రాణహాని చేయనని ఎంచి ఫిలిస్తీయుల అధికారులు అతన్ని పంపివేసిరి. అంతటా అతడు సిక్లగునకు తిరిగిపోవచుండగా మనష్షే సంబంధులైన అద్నా, యోజాబాదు, యెదీయవేలు, మికాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై అను మనష్షే గోత్రపు వారికి అధిపతులు అతని పక్షం చేరిరి. వారందరూ పరాక్రమశాలులను సైన్యాధిపతులనై ఉండిరి. ఆ దండును హతము చేయుటకు వారు దావీదునకు సహాయం చేసిరి. దావీదు దండు దేవుని సైన్యం వలె మహాసైన్యమగనట్లు ప్రతిదినమున అతనికి సహాయం చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. యెహోవా నోటి మాట ప్రకారము సౌలు యొక్క రాజ్యమును దావీదు తట్టు త్రిప్పవలనన్న ప్రయత్నముతో యుద్ధమునకై ఆయుధములను ధరించి అతని యొద్దకు హెబ్రోనునకు వచ్చిన అధిపతుల లెక్క ఎంత అనగా, యూదావారిలో డాలును ఈటను పట్టుకుని యుద్ధ సన్నద్ధులై ఉన్నవారు 6800 మంది. షిమ్యోనీయుల్లో యుద్ధమునకు తగిన శూరులు 7100 మంది. లేవీయులలో అట్టివారు 4600 మంది. అహరోను సంతతి వారికి యెహోయాదా అధిపతి, అతనితో కూడా ఉన్నవారు 3700 మంది. పరాక్రమశాలి అయిన సాదోకు అను యవ్వనితో కూడా అతని తండ్రి ఇంటి వారైన అధిపతులు 22. సౌలు సంబంధులకు బెన్యామీనీయులు 3000 మంది. అప్పటి వరకు వారిలో బహుమంది సౌలు ఇల్లు కాపాడుచుండిరి. తమ పితరుల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రాయిమీయులలో 20,800 మంది. మనష్షే యొక్క అర్ధగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావాలని పేరుగా నియమింపబడిన వారు 18,000 మంది. ఇశ్శాఖారీయులలో సమయోచిత జ్ఞానం కలిగి ఇశ్రాయేలీయులు చేయతగినదేదో దానిని ఎరిగి ఉన్న అధిపతులు 200. వీరి గోత్రపు వారందరూ వీరి ఆజ్ఞకు బద్ధులై ఉండిరి. జెబూలూనీయులలో సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధమునకు పోదగిన వారును, యుద్ధపు నేర్పుగల వారును, మనస్సునందు పొరపు లేకుండా యుద్ధం చేయగల వారును 50,000 మంది. నఫ్తాలీయులలో 1000 మంది అధిపతులు, వారితో కూడా డాలును ఈటను పట్టుకున్న వారు 37,000 మంది. దానీయులలో యుద్ధ సన్నద్ధులైన వారు 28,600 మంది. ఆషేరీయులలో యుద్ధపు నేర్పుగల యుద్ధ సన్నద్ధులు 40,000 మంది. మరియు యొర్దాను నది అవతల నుండి రూబేనీయుల్లోను, గాదీయుల్లోను, మనష్షే అర్ధగోత్రపు వారిలోను సకల విధమైన యుద్ధాయుధములను ధరించి యుద్ధశూరులైన ఈ యోధులందరూ దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించవలనన్న కోరిక హృదయమందు కలిగిన వారై ఆయుధములను ధరించి హెబ్రోనునకు వచ్చిరి. ఇశ్రాయేలులో కడమ వారందరూ ఏకమనస్కులై దావీదును రాజుగా నియమింపవలనని కోరియుండిరి. వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధం చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట 3 దినములుండి అన్నపానములు పుచ్చుకొనిరి.
ఇజ్రాయేలీయులకు సంతోషం కలిగి ఉండెను గనుక ఇస్సాకారు, జెబూలూను, నఫ్తాలి అను వారి పొలిమేరల వరకు వారికి సమీపమైన వారు గాడిదల మీదను, ఒంటెల మీదను, కంచర గాడిదల మీదను, ఎద్దుల మీదను, ఆహార వస్తువులైన పిండి వంటకములను, అంజూరపు అడలను, ఎండిన ద్రాక్ష పండ్ల గెలలను, ద్రాక్షరసమును, నూనెను, గొర్రెలను, పశువులను విస్తారముగా తీసుకుని వచ్చిరి. మొదటి దినవృత్తాంతములు 13వ అధ్యాయము. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజంగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఇలాగూ సెలవిచ్చాను. ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీయుల నివాస ప్రదేశముల యందంతటా శేషించి ఉన్న మన సహోదరులను తమ పట్టణముల్లోనూ పల్లెల్లోనూ కాపురమున్న యాజకులను, లేవీయులను మనతో కూడుకొనున్నట్లు వారి యొద్దకు పంపి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొని వత్తము రండి. సౌలు దినములలో దాని యొద్ద మనం విచారం చేయకయే ఉంటిమి. ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయను గనుక జనులందరూ ఆ ప్రకారం చేయుదమనిరి. కాగా దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తీసుకుని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క షీహోరు నది మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు నుండు ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చాను. కెరూబుల మధ్య నివాసం చేయు దేవుడైన యెహోవా నామం పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండి కిర్యత్యారీము అనబడిన బాలా నుండి తీసుకుని వచ్చుటకై అతడును ఇశ్రాయేలీయులందరూ అచ్చటికి పోయిరి. వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంటి నుండి తీసుకుని వచ్చిరి. ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలములను, తంబుర్లను, తాళములను వాయించుచు బోర్లు ఊదుచుండిరి. వారు కీదోను కలము వద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందసమును పట్టుకొనవలనని ఉజ్జా చెయ్యి చాపగా యెహోవా కోపం అతని మీద రగులుకొనెను. అతడు తన చెయ్యి మందసమును వద్దకు చాపగా ఆయన అతని మొత్తెను కనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయాను. యెహోవా ఉజ్జాను వినాశం చేయుట చూచి దావీదు వ్యాకులపడెను. అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరేజ్ ఉజ్జా అని పేరు. ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది. దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగూ తీసుకుని పోవదును అనుకుని మందసమును తన యొద్దకు దావీదు పురమునకు తీసుకుని పోక దానిని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోని కొనిపోయాను. దేవుని మందసము ఓబేదెదోము ఇంటిలో అతని కుటుంబం వద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించాను. క్రొత్త నిబంధన యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనము నుండి 23వ వచనం వరకు. ఆయన మార్గమును పోవచుండగా పుట్టుగ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడి గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడును పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. సిలోయాము అన్న మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుగుకొని చూపగలవాడై వచ్చాను. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకుని వాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు, వీని పోలి ఉన్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. వారు, నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వారిని అడగగా వాడు, యేసు అను ఒక మనుష్యుడు బురద వేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందెత్తిననెను. వారు, ఆయన ఎక్కడనని అడగగా వాడు, నేను ఎరుగననెను. అంతకు ముందు గ్రుడ్డి అయి ఉండిన వారిని వారు పరిసయ్యుల వద్దకు తీసుకుని పోయారు. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. వాడు ఎలాగూ చూపు పొందెనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వారిని మరలా అడగగా వాడు, నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కొని చూపు పొందెత్తునని వారితో చెప్పాను.
కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినం ఆచరించుటలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి. మరికొందరు, పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలడనిరి. ఇట్లు వారిలో భేదం పుట్టెను. కాబట్టి వారు మరలా గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గూర్చి ఏమనుకొనుచున్నావు అని అడగగా, వాడు, ఆయన ఒక ప్రవక్త అనెను. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టెనని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడిగా పుట్టెననియు మేము ఎరుగుదాము. ఇప్పుడు వీడు ఎలాగ చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరచనో అదియూ మేము ఎరుగము. వీడి వయస్సు వచ్చినవాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనగా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనని ఎడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండేరి. కావున వాని తల్లిదండ్రులు, వాడు వయస్సు వచ్చినవాడు, వానిని అడుగుడనిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకిడిలో దీవించునుగాక. ఆమేన్.